ఏటి రవీంద్ర జడేజా మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాడా? ఓడి అమ్మ మొహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ కూడా మళ్ళీ ఇండియన్ టీమ్ లోకి కంబ్యాక్ ఇస్తున్నారా? సంజు శాంసన్, అభిషేక్ శర్మని రిప్లేస్ చేస్తున్నాడా వెస్టిండీస్ T20 సిరీస్ లో? ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి ఇంటికి వెళ్ళిందా? వైభవ్ సూర్యవంశీకి వెస్టిండీస్ ODI సిరీస్ లో ఏదైనా ఛాన్స్ ఉందా? పదండి మొదలెడదాం. ఎవడది? ఫస్ట్ ఇది చూడండి భయ్య, నిన్నటి నుంచి నవ్వుకుంటున్నాను. గంభీర్ మాయ మీద ఎవడో మెంటల్ తప్పి ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేస్తాడు లాగా ఉంది భయ్య. లేకపోతే ఎలాంటి పోస్టులు పెడుతున్నాడు చూడండి గంభీర్ మాయ. ఇంకోటి ఉంది. Skip. But when does this game get fucking good? ఇంకోటి కూడా ఉంది. Skip. గంభీర్ మాయకి ఎవరు కూర్చోబెట్టాలో తెలియక చిప్పు దొబ్బినట్టుంది. అయితే ఇండియన్ టీం జింబాంబే సిరీస్ లో జింబాంబేని చితక్కొట్టుడు కొట్టి జింబాంబేని వైట్ వాష్ చేసి పడేసింది. ఇది అంత పెద్ద అచీవ్మెంట్ కాకపోయినా ఇప్పుడున్న ఇండియన్ టీం సిచ్యువేషన్ బట్టి చాలా పెద్ద విషయం. అయితే ఈ సిరీస్ అయిన తర్వాత నెక్స్ట్ వెస్టిండీస్ ODI సిరీస్ ఉంది. ఇదే సిరీస్ టైంలో ఏషియన్ గేమ్స్ 2026 కూడా ఉంది. అయితే ప్రెసెంట్ ఉన్న ODI టీంలో చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. అయితే ఇక్కడ మొహమ్మద్ షమి ఇంకా భువనేశ్వర్ కుమార్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ కాదు, కానీ కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలుస్తుంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వెస్టిండీస్ సిరీస్ లో మొహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ ని ఛాన్స్ ఇచ్చి ఫైనల్ డిసిజన్ తీసుకుంటాం. అంటే 2027 వరల్డ్ కప్ లో కంటిన్యూ చేయాలా వద్దా అని BCCI ఇంకా కోచింగ్ టీం ఆలోచిస్తుందంట. చల్లటి వార్త చెప్పారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు, ఒకవేళ వైభవ్ సూర్యవంశిని ODI టీంలో వేసేస్తే ఇంద్రసేనారెడ్డి పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. వరల్డ్ కప్ లో అంటే చాలా కష్టం భయ్య. సూర్యవంశికి టాలెంట్ ఉంది, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ సూర్యవంశి స్టైల్ చాలా రిస్కీ. బ్యాట్ నడిస్తే వన్ సైడెడ్ గేమ్ గెలిచిపోద్ది, లేదా మధ్యలో అభిషేక్ శర్మ లాగా వరల్డ్ కప్ ఫ్లాప్ అయినట్టు ఫ్లాప్ అవుతూనే ఉంటాడు. అందులో ఏజ్ కూడా చాలా తక్కువ బుట్టోడికి. ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఇంకా టెస్ట్ కూడా అవ్వలేదు. అయితే ఛాన్స్ లేదా అంటే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎటువైపు నుంచి చూసినా ఇంకా ఫ్యూచర్ లో ఇండియన్ టీమ్ కి పోస్టర్ బాయ్ ఎవరు? ఇంకెవరు? వైభవ్ సూర్యవంశీ. అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే వైభవ్ కి ODIs లో డెబ్యూ చేయించి ఎలానో వరల్డ్ కప్ కి టైం ఉంది కాబట్టి మధ్యలో ఒక సిరీస్ లో టెస్ట్ చేసి, అంటే నెక్స్ట్ వెస్టిండీస్ సిరీస్ లో టెస్ట్ చేసి ఆలోచించవచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది జరగడం చాలా చాలా కష్టం కాదు, ఇంపాసిబుల్. ఏమంటారు గురించి? అయితే కొంతమంది పులికి కూడా ఛాన్స్ వస్తే బాగుంటది కదా బ్రో అంటున్నారు. అది వేరే విషయం. నిన్ను నమ్మితే అని చూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. 100 mm రాడ్ దింపేస్తాను. ఒకటి ఉంది. సంజు శాంసన్ విషయానికి వస్తే, ఇప్పుడు సంజు శాంసన్ ని ఒక 3 మ్యాచెస్ ఆడలేదని టీం నుంచి తీస్తారు. నెక్స్ట్ ఎక్కడ కూడా సంజు శాంసన్ డిస్కషన్ అయితే వినిపించట్లేదు. ఇప్పుడు T20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ని మీరు రెస్పెక్ట్ అయితే ఇవ్వలేదు. అయితే ఇదే విషయం మీద సంజు శాంసన్ అన్నాడు, నేను ర్యాట్ రేస్ లో ఉండాలి అనుకోవట్లేదు. టీమ్ మేనేజ్మెంట్ వెనకాతల ఛాన్స్ కోసం పరిగెట్టడం నాకు ఇష్టం లేదు. నేను నా క్రికెట్ ని ఎంజాయ్ చేస్తాను. నా పర్ఫార్మెన్సే నేను ఇచ్చే స్టేట్మెంట్. నేను సెలక్షన్ కోసం మాట్లాడాలి అనుకోవట్లేదు అని ఒక చిన్నగా ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. అంత హీనమైన పరిస్థితిలో కూడా నీ ధర్మం నువ్వు చేస్తే తప్పనిసరిగా గాలి మొత్తం నీకు అనుకూలంగా మారిపోతుంది. మన ధర్మం మనం చెయ్యాలి. ఇది అవుతుందా కాదా అని కాదు. ఇక్కడ దాకా ఓకే, గానీ ఇప్పుడు సంజు శాంసన్ ని ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేయలేదని డ్రాప్ చేస్తారో, ఇప్పుడు అభిషేక్ శర్మను కూడా ఈ లెక్క ప్రకారం తీసేయాలి కదా. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ లాస్ట్ 19 ఇన్నింగ్స్ స్టాట్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని సింగిల్ డిజిట్ లోనే అవుట్ అయ్యాడు. ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా దరిద్రమైన పర్ఫార్మెన్స్ వచ్చింది. ఈ లెక్క ప్రకారం అభిషేక్ శర్మను కూడా డ్రాప్ చేసేయాలి కదా భయ్యా.
అయితే కోచ్ గంభీర్ కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఇప్పుడు వెస్టిండీస్ తో ఓడిఐ సిరీస్ తో పాటు T20s కూడా ఇండియా ఆడుతుంది. అక్కడ సిరీస్ లో అభిషేక్ శర్మని డ్రాప్ చేసి ఓపెనింగ్ లో సంజు శాంసన్ ని మళ్ళీ తేవాలని డిస్కషన్ అయితే జరుగుతుందంట. ఎస్, రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే అభిషేక్ శర్మని డ్రాప్ చేసి ఈ ప్లేస్ సంజుకి ఇస్తారంట. అది మీకేమనిపిస్తుంది? ఇది జరిగే పనా కాదా అనేది మీరు కామెంట్స్ లో చెప్తారులేండి. జడేజా విషయానికి వస్తే శ్రీలంక టెస్ట్ సిరీస్ లో జడేజా పొజిషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ టెస్ట్ సిరీస్ లో వచ్చే పర్ఫార్మెన్స్ మీద జడేజా ఓడిఐ వరల్డ్ కప్ లో జర్నీ డిసైడ్ అవుతుందని క్లియర్ గా తెలుస్తుంది. జడేజా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, భువనేశ్వర్ కుమార్ రావాలి, షమీ రావాలి, సిరాజ్ రావాలి. పెద్ద లిస్టే ఉంది భయ్యా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సర్లే కానీ ఇక్కడ దాకా నువ్వు వీడియో చూసావంటే నీకు వీడియో నచ్చిందని అర్థం. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒక కామెంట్ వదలాలి, కింద హైప్ అనే బటన్ కూడా ఉంటది, అది కూడా నొక్కాలి. ఇవన్నీ చెయ్యాలా భయ్యా అంటే చెయ్యాలి. కంటెంట్ ఫ్రీగా రాదుగా. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క.